अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले मन्नीपल्ली मंडल कनकोल गांव में कांग्रेस पार्टी की सरपंच उम्मीदवार ममता नागेश वार्ड मेंबरान के साथ घर घर मुहिम चलाई। ताहम मौके मिला तो गांव की तरक्की करूंगी के तौर पर उन्होंने आवाम से अपील की कि वो उन्हें वोट दें। उन्होंने कहा कि मैंने मेडिकल और हेल्थ मिनिस्टर दामोदर राज नरसिम्हा के ताउन से कनकल गांव में फंड्स लाने का वादा किया है। उन्होंने गांव के बुजुर्गों और लोगों से कहा कि वो अंगूठी के निशान पर वोट दें और उनको कामयाब बनाएं। నా పేరు రమేష్ యాదవ్. ఈరోజు మా కంకో గ్రామంలో గత 40 సంవత్సరాలుగా వారసత్వంగా ఒకటే పార్టీ. ముందు చూసుకుంటే వాళ్ళ ఇంట్లోనే సర్పంచ్ ఉంటే, అంతకుముందు ఎంపీ ప్లేయరు, అంతకుముందు సర్పంచ్ చేశారు. 40 సంవత్సరాలుగా మరి వాళ్ళ అధికారం చేపట్టుడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి నాగేష్ మమతాని ఉన్నటువంటి సహకారి చూస్తే ఆయన ఇల్లు కూడా చూడండి. ఇల్లు ఇక్కడ ఇంద్రామైన్లే కానీ మహిళలకు ఉచిత బస్సే కానీ, ఎందుకంటే చాలామంది విద్యార్థులకు డబ్బు లేకుండా చాలామంది ఉంటారు. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి కలిగిస్తుంది. మనం చూసుకుంటే సిసి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే 4 బోర్లు వేయించినాము. మరి యువ నాయకుడు మంచి అవకాశం ఇస్తే ఊరిని అభివృద్ధి చేస్తాడు. ఊళ్ళో ఏ సమస్య వచ్చినా కూడా ముందు నిలబడతాడు. ఎందుకంటే ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పి గ్రామ ప్రజలకు అందరికీ 10,000 దండం కొడుతున్నాం. ఎందుకంటే అవకాశం ఇవ్వండి, మేము అభివృద్ధి చేసి చూపిస్తాం, చేయకుండా గెలవట్టు అడగండి. ఎందుకంటే యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించారు. ఓటకు వెలిగించిండు. మీకు 10 సార్లు పోయి ఓటు వేయాలి, మీకు భయపడే అవసరం లేదు. ఏమున్నా మేముండి మా యొక్క శాశక్తులుగా గ్రామానికి డెవలప్మెంట్ చేయడానికి ఇట్లా ఇప్పుడు మహిళలకు కుట్టి మిషనే కానీ, గుట్టిపాలే కానీ, మా యువకులకు ఉపాధి వచ్చే విధంగా వాక్సిన్ యూనివర్సిటీ ఉన్నది. లేకపోతే ఎక్కడైనా కంపెనీలో కూడా పెట్టించే విధంగా మన వైద్య ఆరోగ్య శాఖ దామోదర్ రాజనరసింహ ఉన్నాడు. ఆ సార్ దగ్గరికి పోయి నాగేశ్వర గారిని రమేష్ అన్న కానీ పోయి యువకులకు కానీ మహిళలకు కూడా జాబ్ కూడా పెట్టించని చెప్పుకుంటానని కోరుకుంటున్నా. మా అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకేసి మాకు 200 మెజార్టీని గెలిపించాలని చెప్పి గ్రామస్తులకు అందరికీ 10,000 దండం పెట్టి కోరుతున్నాను. పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని. అలాగే మా గ్రామంలో 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని, అదే ఉంగరం గుర్తుకు ఓటేయాలని ప్రజలు చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఇప్పుడు ఖచ్చితంగా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని మేమంతా ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. అభ్యర్థి పేరు మమతా నాగేష్. కంకల్ గ్రామ ప్రజలు మరియు ఈ యొక్క ఎన్నిక మా దైవంతో సమానమైనటువంటి దామోదర్ రాజనరసింహ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన బలపరిచిన అభ్యర్థి. అందరూ మా గ్రామ పెద్దలు, మా పార్టీ కార్యకర్తలు, పార్టీ పెద్దలు అందరూ కలిసి కట్టుగా అభ్యర్థిని వాళ్ళని ఎన్నుకోగలిగారు. కాబట్టి మేము గతంలో గత టీఆర్ఎస్ పాలన కంటే ముందు ఆయన డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేయబడినాయి. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మాకు ప్రతి ఒక్క అభివృద్ధిలో సీసీ రోడ్లు కానీ, మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, 3 కోట్లతో హాస్పిటల్ కానీ, ప్రాథమిక హాస్పిటల్ కానీ, మరియు ఇంకా చాలా చేసేటివి కొన్ని కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి కూడా చేస్తాం. మేము కూడా మాకు ప్రజల సహకారంతో అన్ని అభివృద్ధి పథకాలు ముందుకు పోతూ ప్రజల సహకారంతో, మరి మా కార్యకర్తల సహకారంతో, మా పెద్దల సహకారంతో, ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు తీసుకుపోయి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేపరుస్తాము. ఇంకా ముందు కూడా ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ కాబట్టి మా దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాల అనుసారం ప్రతి ఒక్క కార్యకర్త పెద్దలు కలిసికట్టుగా పనిచేసి ఈసారి గెలిపించుకోవడానికి చేస్తాము. ప్రతి అభివృద్ధి పథంలో కూడా ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాం. ప్రభుత్వం 10 వాళ్ళని ప్రతి ఒక్కరు గెలుస్తాం. మా ప్రజలు కూడా వాళ్ళ ముందున్నారు. ప్రతి ఒక్కరు వార్డు మెంబర్ని గెలిపించుకుంటూ, సర్పంచ్ గెలిపించుకుంటూ ముందుకు పోతామని. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో కంటే ఈ 2 సంవత్సరాల పాలనలో 6 గ్యారంటీల పథకం భాగంలో ఫ్రీ బస్సు కానీ, సన్న బియ్యం కానీ, మరియు ఉచిత కరెంటు, ఫ్రీ గ్యాసు, రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డులు, గత 10 ఏళ్ళ ఎన్నడూ లేని విధంగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. 2 సంవత్సరాలలోనే లక్షల రేషన్ కార్డులు ఇవ్వబడ్డాయి 2 సంవత్సరాల లోపల. ఇంకా ఏవే పథకాలు, రుణమాఫీ కూడా ఇంకా కొంత వాటిని కూడా నెరవేరుస్తారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా దామోదర్ రాజనరసింహ గారి వారి యొక్క ఆదేశానుసారం వారి యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మేము కోరుతున్నాం. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. మమతా నాగేష్ గారు గుర్తు ఉంగరం గుర్తు. వారి
ప్రజలందరూ ఓటు వేసి ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మేము వాళ్ళ యొక్క సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తామని కోరుతున్నాం.